దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1153. ఈరోజు డైలీ మనీ షోలోని అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇండియాకి అగైనిస్ట్గా స్టేట్మెంట్స్ పాస్ చేయడం అయితే మొదలుపెట్టారు. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో దాంతో పాటుగా యాక్చువల్లీ ఈసారి ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్స్ అయితే జరిగాయి కదా. ఈ సేల్స్లో చాలామంది ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుంటారు అండ్ ఆ డెలివరీస్ కూడా వస్తుంటాయి. సో ఈ డెలివరీస్ తీసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవడమే కాకుండా మీరు లేనప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఈ డెలివరీస్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ నియర్లీ 2 కిలోమీటర్స్ వాక్ చేశాను. దాని తర్వాత వర్షం పడిపోయి ఎటువంటి వర్కౌట్స్ కూడా చేయలేకపోయాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 386 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,715 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 112 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,056 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.87% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.47% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.7% కరెక్ట్ అయింది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ అయితే చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా మార్కెట్ లో ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. అండ్ మరొకసారి డొనాల్డ్ ట్రంప్ ఇండియాని టార్గెట్ చేస్తూ అయితే స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఈ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నది కదా. ఈ వార్ లోని రష్యాకి డైరెక్ట్ గా ఇండియా అండ్ చైనాయే ఫండ్ చేస్తున్నాయంట. దానివల్ల రష్యా వార్ చేయగలుస్తుందంట. అంటే ఏంటంటే మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ అవి కొనుక్కుంటున్నాం కదా. ఈ క్రూడ్ కొనుక్కోవడం వల్ల రష్యాకి ఫండింగ్ అనేది దొరుకుతుంది. దాని వల్లనే రష్యా ఉక్రెయిన్ తోని వార్ చేయగలుస్తుందని చెప్పి స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ ముందు కూడా చేశారు. దీంతో పాటుగా ఇండియా పాకిస్తాన్ వార్ రిలేటెడ్ గా ఇప్పటికి ఈయన మల్టిపుల్ టైమ్స్ అయితే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఇండియా పాకిస్తాన్ వార్ ని నేనే ఆపేశాను, ఈ ఇండియా పాకిస్తాన్ వారే కాదు గ్లోబల్లీ ఉన్నటువంటి యుద్ధాలన్నింటినీ కూడా నేనే ఆపేస్తున్నానని చెప్పేసి ఈయన మళ్ళీ చెప్పుకుంటున్నారు. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో దాని గురించి ఈయన కంటిన్యూస్ ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. సో దీనిలో భాగంగా యుద్ధాలన్నీ నేనే ఆపేశానని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈయన. ఈయన చెప్తుంది ఎలా ఉందంటే, మీరు ఒక సినిమా చూసే ఉంటారు, రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది. ఆ రజనీకాంత్ గారి సినిమాలోని రజనీకాంత్ గారు ఆయన ఫ్రెండ్ వెళ్తుంటారు. ఆ వెళ్తున్న దాంట్లోని రజనీకాంత్ గారి బట్టలు ఏవైతే ఉంటాయో అది అతని ఫ్రెండ్ కి ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి చోట ఎవరు ఆపినా సరే రజనీకాంత్ గారు ఏం చెప్తుంటారంటే, ఇతనే పెళ్లి కొడుకు కానీ అతను వేసుకున్న బట్టల గురించి నాకు తెలియదు, లేదా ఇతనే పెళ్లి కొడుకు, లేదా ఈ బట్టలకి నాకు సంబంధం లేదు, ఇలా రజనీకాంత్ గారు చెప్తుంటారు కదా. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది కూడా అలాగే ఉన్నది. ఏమనంటే ప్రతిసారి వచ్చి ఆ యుద్ధాన్ని నేనే ఆపేశాను, ఈ యుద్ధాన్ని నేనే ఆపేశాను, ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే చేస్తానే ఉన్నాడు ఈయన. సో కొంతసేపు ఈ స్టేట్మెంట్స్ మనం పక్కన పెడితే ఈ రష్యా వార్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. రష్యా వార్ కి ఇండియా చైనాయే సహాయం చేస్తున్నాయి అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు కదా. ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ఇతని దగ్గర నుంచి మరొక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ లోని రష్యా అనవసరంగా ఫైట్ చేస్తుంది, రష్యా ఏదో ఒకలాగైతే ఈ వార్ లో ఓడిపోద్ది. అండ్ ఉక్రెయిన్ లో ఏవైతే టెరిటరీస్ ని రష్యా ఆక్యుపై చేసుకుందో ఆ టెరిటరీస్ ని ఉక్రెయిన్ తిరిగి ఆక్యుపై చేసేస్తుంది. అండ్ రష్యన్ ఎకానమీ స్ట్రగుల్ అవుతున్నది, రష్యా పరిస్థితి అయిపోయింది అన్నట్టుగా ఈయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా వార్ ఏదైతే జరుగుతున్నదో ఈ వార్ లోని నాటో కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ నాటో కంట్రీస్ అన్నిటికీ కూడా వెపన్స్ మా దగ్గర నుంచే కొనుక్కుంటున్నాయి. ఒక రకంగా ఈ వెపన్స్ ఏవైతే నాటో కంట్రీస్ మా దగ్గర నుంచి కొనుక్కుంటున్నాయో దానివల్ల అమెరికా లాభపడుతుంది అన్నట్టుగా కూడా ఈయన కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే నాటో కంట్రీస్ కి వార్ కోసం వీళ్ళైతే వెపన్స్ అమ్మేసుకోవచ్చు, అక్కడ వీళ్ళు వార్ కి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. మనం ఓన్లీ రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటేనే మనం వార్ కి సపోర్ట్ చేసిన వాళ్ళం అయిపోయాం. ఇక్కడ ఈ క్రూడ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎందుకు? మన దగ్గర లోకల్ కన్సంప్షన్ కోసం అది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. కానీ ఈయన ఏం చేస్తున్నారు, వార్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్లుగా యుద్ధానికి కావాల్సినటువంటి ఆయుధాలన్నింటినీ వీళ్ళే సమకూరుస్తున్నారు. ఒక రకంగా వాటి వలన యుఎస్ లాభపడుతుంది కూడా. సో ఇలా వీళ్ళు చేసినా తప్పులేదు. కానీ ఇండియా చైనా రష్యా దగ్గర నుంచి క్రూడ్ కొనుక్కుంటే మాత్రం అది ఇండియా చైనా చేస్తున్నటువంటి పెద్ద తప్పు కింద ఇతని స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి మీరే అర్థం చేసుకోండి. అంటే యుఎస్ ఏదైనా చేయొచ్చు ఈ వార్స్ విషయంలో, అది యుఎస్ ఏం చేసినా కూడా తప్పు కాదు. బట్ ఇండియా లాంటి కంట్రీస్ అలాంటివి చేసాయి అనుకోండి, అది వీళ్ళకి పెద్ద తప్పు కింద కనిపిస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఒక గేమ్ అనమాట. ఇండియాని ఏదో రకంగా ప్రెషర్ చేసి ట్రేడ్ డీల్ విషయం ఉన్నది కదా, దానిలో ఇండియాని ఏదో రకంగా ప్రెషర్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. యాక్చువల్లీ అగ్రి సెక్టర్ అండ్ డైరీ సెక్టర్ విషయంలో ఇండియా వెనక్కి తగ్గలేదు చూడండి. ఆ వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ లోనే అది ఎక్కడో అక్కడ లోపల ఉండిపోయింది. ఆ లోపల ఉండిపోయింది. ప్రతి సందర్భంలో ఆయన ఎక్కడో అక్కడ మాట్లాడుతున్నప్పుడల్లా అది బయట పెడతానే ఉన్నాడు. మరొకసారి ఈయన దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినా కూడా మనం పెద్దగా పట్టించుకోవసరం లేదు. కొన్నాళ్ళు పోయి ఈయన స్టేట్మెంట్స్ ని ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఇగ్నోర్ చేసేస్తాయి. అల్టిమేట్లీ చూసినట్లయితే ఇంత అన్స్టేబుల్ గా మాట్లాడుతున్నటువంటి ప్రెసిడెంట్ గా చరిత్రలో డొనాల్డ్ ట్రంపే మిగిలిపోయేటువంటి అవకాశం ఉన్నది. సో ఏదేమైనా సరే ఇండియాతోని అవసరం యుఎస్ కి చాలా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇండియాతోని ట్రేడ్ డీల్ యుఎస్ అయితే చేసుకుంటది. నిన్న వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, మనల్ని యుఎస్ దూరం చేసుకుంది అనుకోండి,
దానివల్ల యూఎస్ కి ఎక్కువగా నష్టం. ఎందుకంటే చైనా ఒక్కసారి సూపర్ పవర్ అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ చైనా స్ట్రాంగ్ గానే ఉన్నది, ఇంకా యూఎస్ ని కూడా అధిగమించేసింది అనుకోండి, దాన్ని యూఎస్ తట్టుకోలేదు. కాబట్టి ఇండియా చైనాతో క్లోజ్ అవ్వడాన్ని యూఎస్ అయితే ఇష్టపడదు. ఖచ్చితంగా ఇండియాని అయితే యూఎస్ వదులుకోదు. ఈవెన్ జేపీ మోర్గన్ యొక్క సీఈఓ కూడా నిన్న అదే స్టేట్మెంట్ చేశారు కదా. నిన్న అతను మాట్లాడుతూ ఇండియాని ఎప్పుడూ కూడా యూఎస్ బెస్ట్ ఫ్రెండ్ గానే చూడాలి, ఇప్పటివరకు అలాగే చూసాం, ఇకపైన కూడా అలాగే చూడాలని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్స్ కి అది క్లియర్ గా అర్థమవుతుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా అది తెలుసు. కాబట్టి డొనాల్డ్ ట్రంపే మెల్లగా వెనక్కి తగ్గి మనతో యూఎస్ అయితే ట్రేడ్ డీల్ చేసుకుంటుంది. అండ్ దీంతో పాటుగా మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్యన ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా. దీనిలోని కొన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా బోత్ కంట్రీస్ మధ్యన అవగాహన అయితే వచ్చింది. ఇంకా వేరే సెక్టర్స్ రిలేటెడ్ గా అండ్ రెండు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఎలా డీల్ చేసుకోవాలి వీటి రిలేటెడ్ గా మరికొంత క్లారిటీ అయితే రావాల్సి ఉన్నది. సో ఫర్దర్ ట్రేడ్ టాక్స్ నడుస్తాయి కదా, వాటిలోని మరికొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇలా యూరోపియన్ యూనియన్ కాదు, వేరియస్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్స్ చేసుకోవడానికి ఇండియా ఏదైతే డిస్కషన్స్ నడుపుతున్నదో ఆ ట్రేడ్ డీల్స్ అన్ని త్వరగా క్లోజ్ అయ్యాయి అనుకోండి, అది మన ఎకానమీకి అయితే బిగ్ పాజిటివ్ కానుంది. అండ్ వీటితో పాటు మన మార్కెట్ రిలేటెడ్ గా కనబడుతున్నటువంటి మరొక పాజిటివ్ థింగ్, గ్లోబల్ రీసెర్చ్ ఫర్మ్ అయినటువంటి హెచ్ఎస్బిసి వాళ్ళు మన ఇండియన్ ఈక్విటీస్ ని న్యూట్రల్ నుంచి ఓవర్ వెయిట్ కి అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మన ఇండియన్ ఈక్విటీస్ వాల్యుయేషన్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అంటే కంటిన్యూస్ గా మార్కెట్ అయితే కరెక్ట్ అయింది కదా చాలా రోజుల నుంచి, దాంతో వాల్యుయేషన్స్ అయితే కొంత కంఫర్టబుల్ జోన్ కి వచ్చాయి. దీంతో పాటుగా ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి సపోర్టివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి వలన ఓవరాల్ గా మన ఎకానమీలోని మంచి బూస్టే కనపడొచ్చని, దీంతో 2026 ఎండింగ్ నాటికల్లా మన సెన్సెక్స్ 94,000 పాయింట్స్ అయితే టచ్ అవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా చూసినట్లయితే గ్లోబల్ రీసెర్చ్ ఫర్మ్స్ కావచ్చు, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, అన్ని కూడా మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ అప్గ్రేడ్స్ చేస్తున్నాయి. ఎస్, మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రెజెంట్ స్టెప్స్ లైక్ జిఎస్టీ కట్ కావచ్చు అండ్ అలాగే పర్సనల్ ట్యాక్స్ లెవెల్లో తీసుకున్నటువంటి చేంజెస్ కావచ్చు, వీటి వలన ఓవరాల్ గా మన కంట్రీలో కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. వీటితో పాటుగా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ట్రేడ్ డీల్స్ రిలేటెడ్ గా, అవి కూడా జరిగినట్లయితే ఓవరాల్ మన ఎకానమీకి చాలా పాజిటివ్. కాబట్టి ఈ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ అప్గ్రేడ్స్ అయితే ఇస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవన్నిటితోనూ లాంగ్ టర్మ్ లోనైతే మన ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుద్ది. మన ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అయినట్లయితే మన ఈక్విటీ మార్కెట్స్ కూడా మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ రోజుకి గోల్డ్ ప్రైస్ పెరుగుతుండడంతో గోల్డ్ రిలేటెడ్ గా ఏదో ఒక న్యూస్ అయితే ఉంటానే ఉన్నది. ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనపడుతున్నది. గోల్డ్ ప్రైస్ లోని ఇంత ర్యాలీ కనపడడానికి ఒక రీజన్, వేరే సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా గోల్డ్ పర్చేస్ చేస్తుండడంతో గోల్డ్ డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా పెరుగుతున్నది కదా, దాంతో గోల్డ్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతానే ఉన్నాయి. ఇప్పుడు చైనా మరికొంత ముందుకు వచ్చి ఈ చైనాతోని ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా చైనాకి చెందినటువంటి షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా గోల్డ్ ని కొనుక్కుని చైనాలోనే స్టోర్ చేసుకునే విధంగా వేరియస్ సెంట్రల్ బ్యాంక్స్ ని చైనాకి చెందినటువంటి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇలా వేరియస్ సెంట్రల్ బ్యాంక్స్ ని చైనా ఈ విధంగా ఎంకరేజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ సెంట్రల్ బ్యాంక్స్ మరింతగా గోల్డ్ కొన్నాయనుకోండి, గోల్డ్ డిమాండ్ అన్నది పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ లో ఇకపై కూడా కొంత డ్రైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క గోల్డ్ పర్చేస్ ఎంత వరకు జరుగుతుంది, ఎప్పుడు ఆపేస్తాయన్నది ఎవ్వరం కూడా చెప్పలేం. ప్రెసెంట్ చూసినట్లయితే మాత్రం గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కొంత ఎక్స్పెన్సివ్ గానే గోల్డ్ ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ ప్రైస్ పెరగడం ఎప్పుడు ఆగుతుంది అన్నది ఎవ్వరం కూడా చెప్పలేము. వన్స్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొనడం ఆపేయడం ఇటువంటివి జరిగాయి అనుకోండి, కొంతవరకు గోల్డ్ ప్రైస్లు కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లోని ఫెస్టివల్ సేల్స్ ఏవైతే స్టార్ట్ చేశారో ఆ సేల్స్ లోని చాలా మంది వేరియస్ ప్రొడక్ట్స్ అయితే కొనే ఉంటారు కదా, కొన్న తర్వాత ఆ ప్రొడక్ట్స్ త్వరలోనే మీకు డెలివరీస్ కూడా వస్తా ఉంటాయి. కానీ ఇలా డెలివరీ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్కామర్స్ ఇప్పుడు దీన్నే ఆపర్చునిటీగా చేసుకుని మీ మొబైల్స్ కి ఇక్కడ స్క్రీన్ మీద ఒక మెసేజ్ కనపడుతున్నది చూడండి, ఆ మెసేజ్లు అయితే పంపిస్తున్నారు. ఈ మెసేజ్ ఎవరికో వచ్చింది కాదు, మా అన్నయ్యకే వచ్చింది ఈ మెసేజ్. ఈవెన్ మా అన్నయ్యకే కాదు, మా ఇంట్లో చాలా మందికి కూడా ఇటువంటి మెసేజ్లు అయితే వచ్చాయి. తీరా చూస్తే ఈ మెసేజ్ లో మీరు చూసారనుకోండి, నిజంగా మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు డెలివరీ అటెంప్ట్ అయితే చేయట్లేదు. స్కామర్ మీకు ఈ విధంగా ఒక మెసేజ్ పంపిస్తున్నారంటే మీరు ఆర్డర్ ఏదైతే పెట్టారో ఆ ఐటమ్ రిటర్న్ వెళ్ళిపోతుంది. సో రిటర్న్ వెళ్లకుండా ఉండాలంటే మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. ఇస్తే మీకు ఆ ప్రొడక్ట్ డెలివరీ అవుద్దని చెప్పేసి ఇటువంటి మెసేజ్లు వస్తున్నాయి. చూస్తే ఏమనుకుంటాం, మనకి ఏదో మొబైల్ నెంబర్ నుంచి వచ్చింది, నిజంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది అనుకుని చెప్పి మనం ఈ లింక్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అవి కొంతమంది ఇచ్చేస్తారు కదా. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ మొబైల్ ని హ్యాక్ చేసేయచ్చు, లేదా మీ బ్యాంక్
బ్యాంక్ డీటెయిల్స్ గానీ ఇచ్చారనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు కొట్టేయచ్చు. సో ఏదో రకంగా స్కామ్లు అయితే చేయొచ్చు. అందుకని మీకు ఇటువంటి మెసేజ్లు కనుక వస్తున్నాయి అనుకోండి లింక్స్ తోని, వాటిని డిలీట్ చేసి పడేయండి. అండ్ మీలో చాలా మందికి అవగాహన ఉంటుంది కాబట్టి మీరైతే టచ్ చేయకపోవచ్చు, కానీ ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు కావచ్చు, అండ్ అలాగే చాలా మంది పిల్లలు వాళ్ళు కూడా ఆర్డర్స్ అవి పెడుతుంటారు కదా, పాపం తెలియక ఇటువంటి లింక్స్ ని క్లిక్ చేయొచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని అండ్ మీ ఫ్రెండ్స్ ని కూడా ఈ మెసేజెస్ విషయంలోని అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ చాలా మందికి మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం అనుకోండి, ఈ టైంలోని స్కామ్ కి గురి కాకుండా ఉంటారు కాబట్టి కొంతమందినైనా మనం సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మన క్యాబినెట్ షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అయితే అప్రూవ్ చేయొచ్చు అని చెప్పి మార్నింగ్ నుంచి న్యూస్ అయితే తిరుగుతుంది. ఈవినింగ్ క్యాబినెట్ అయితే ఓవరాల్ గా 69,725 crores ప్లాన్ ఈ షిప్ బిల్డింగ్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే అప్రూవ్ చేయడం జరిగింది. జనరల్లీ మన యూనియన్ గవర్నమెంట్ మన కంట్రీలోని షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే బాగా పెంచాలి అండ్ దీనిలో ఉన్నటువంటి ఆపర్చునిటీని మన ఇండియా అయితే పొందాలని చెప్పి చాలా రోజుల నుంచి స్టేట్మెంట్స్ ఇస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా 69,000 crores పైన ప్లాన్ అయితే క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా దీనివల్ల షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి ఇది షిప్ బిల్డింగ్ రిలేటెడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. గ్లోబల్లీ మనం చూసినట్లయితే షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ రిలేటెడ్ గా చాలా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను మన ఇండియన్ కంపెనీస్ గనక స్ట్రాంగ్ గా వర్క్ చేసినట్లయితే దాని ద్వారా ఈ కంపెనీస్ అన్ని కూడా మంచి ఆర్డర్స్ ని పొందేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా ఈ రోజు క్యాబినెట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా మరొక 15,000 crores ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి రైల్వే ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక 2,000 crores ని అండ్ రైల్వే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కింద 1,800 crores ని కూడా అప్రూవ్ చేసింది. అండ్ వీటితో పాటుగా ఇక్కడ కనపడుతున్నటువంటి 4 లేనింగ్ హైవే ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా క్యాబినెట్ 3,822 crores ని అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గాయత్రి ప్రాజెక్ట్స్. ఈ కంపెనీ మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు. ఇది తెలుగు స్టేట్స్ అంటే హైదరాబాద్ బేస్ కంపెనీ. ఈ కంపెనీ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది చూడండి. యాక్చువల్లీ వీళ్ళు రీసెంట్ గా ఫండ్ రైజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ ఫండ్ రైజ్ ఎందుకు చేస్తున్నాం అన్న క్లారిఫికేషన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఈ కంపెనీ యొక్క హిస్టరీ మనం మాట్లాడుకోవాలంటే వేరియస్ ప్రాజెక్ట్స్ అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి కదా, ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. కాకపోతే ఆ ప్రాజెక్ట్స్ ని ఈ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ కంపెనీ మీద ఉన్నటువంటి డెట్ ఏదైతే ఉన్నదో ఈ డెట్ రీపే చేయకపోవడంతో వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఈ అప్పులు ఇచ్చినటువంటి బ్యాంక్స్ అన్ని కూడా వీళ్ళ పైన NCLT లోని ఇన్సాల్వెన్సీ అయితే ఫైల్ చేసేసారు. అండ్ ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే వచ్చాయో వాటిని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా అలాగే వదిలేయడం జరిగింది. నో, ఈ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయకుండా వదిలేయడం అండ్ క్రెడిటర్స్ కి వీళ్ళు అప్పులు తీర్చకపోవడం ఇటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నటువంటి కంపెనీ సడన్ గా ఫండ్ రైజ్ ఎందుకు చేస్తుందంటే ఈ కంపెనీ పైన ఈ క్రెడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్సాల్వెన్సీ ఫైల్ చేశారు కదా, కాకపోతే ఆ అప్లికేషన్ అయితే ఈ క్రెడిటర్స్ అందరూ విత్డ్రా చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారంటే ఆ అప్పులు మేము తీరుస్తాం అని చెప్పి వాళ్ళందరికీ కూడా కమిట్ అయ్యాం. సో దాంతోనే NCLT దగ్గర ఉన్నటువంటి ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ అయితే విత్డ్రా చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓకే ఫైన్, వీళ్ళు అప్పులు తీరుస్తా అంటున్నారు కదా, వీళ్ళపైన ఎంత అప్పు ఉన్నది అండ్ ఎంత అప్పు తీరుస్తా అన్నారో కూడా ఒకసారి చూద్దాం. వీళ్ళు ఓవరాల్ గా కెనరా బ్యాంక్ 8,100 crores వరకు కూడా డెట్ అయితే పే చేయవలసి ఉన్నది. సో దానిలోని వీళ్ళు ఇప్పుడు పే చేస్తుంది ఎంతంటే 2,400 crores. అంటే NCLT దగ్గర వీళ్ళు టోటల్ గా సెటిల్మెంట్ ఎంతకు వచ్చారంటే 2,400 crores పే చేస్తామని చెప్పి సెటిల్మెంట్ కి వచ్చారు. అంటే ఎంత మాఫీ అవుతుంది? 5,700 crores వరకు కూడా మాఫీ అవుతుంది. ఈ 5,700 crores ఎవరివి? మనం ట్యాక్సులు కట్టిన డబ్బులు, మన డబ్బులే కదా. అసలు బ్యాంక్ కి డబ్బులు పోతున్నాయంటే ఆ బ్యాంక్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులే కదా. ఈ కంపెనీకి ఇంత ఫేవర్ వచ్చేసరికి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే ఇది కాంగ్రెస్ లీడర్ అయినటువంటి సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు కదా, మీ అందరికి ఐడియా ఉండే ఉంటది. ఆయన ఫ్యామిలీ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ. సో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ కి చెందినటువంటి కంపెనీ ఏదైతే ఉన్నదో దానికి బీజేపీ నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. అంటే బోత్ పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. దాంతోనే ఇష్యూ నుంచి ఈ కంపెనీ అయితే బయటపడుతుందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ కంపెనీ పైన ఉన్నటువంటి ఇన్సాల్వెన్సీని విత్డ్రా చేసుకున్నారని చెప్పి న్యూస్ వచ్చిందో దాంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్టాక్ అయితే పెరుగుతుంది. కానీ ఇటువంటి కంపెనీస్ తో మనం చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే వీళ్ళపైన ఉన్నటువంటి అప్పులు ఓకే ఇప్పటికైతే తీరుస్తున్నారు, కానీ మళ్ళీ కంపెనీ తిరిగి రివైవల్ ఎలా అవుద్ది అండ్ కంపెనీని మేనేజ్మెంట్ ఎలా గ్రో చేస్తుంది, అసలు వాళ్ళ విజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియదు కదా. సో అవన్నీ తెలియకుండా ఒక న్యూస్ ఆధారంగా ఎప్పుడు స్టాక్ పెరుగుతుందని చెప్పి ఎప్పుడు కంగారు పడిపోయి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి తిరిగి స్టాక్ అదే రేంజ్ లో కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే పెంచడానికి చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ దీని రిలేటెడ్ గా 20% లిమిట్ అయితే ఉన్నది. దాన్ని అయితే పెంచడం ద్వారా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపిటల్ రైజ్ చేయాలంటే కూడా చాలా ఈజీ అవుతుంది అండ్ బ్యాంక్స్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. చూడాలి త్వరలో దీని రిలేటెడ్
రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ పాలసీ బజార్ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనబడుతున్నది. IRDAI అండ్ అలాగే ఇన్సూరెన్స్ CEO మీటింగ్ లోని IRDAI వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ అవి అమ్ముతుంటారు కదా, వాటిపైన పే చేసేటువంటి హై కమిషన్ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే రైజ్ చేసినట్లుగా అండ్ ఇన్సూరెన్స్ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది చాలా తగ్గాలని చెప్పి IRDAI ఇన్సూరర్స్ అందరికీ కూడా సూచించినట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఇన్సూరర్స్ అందరినీ కూడా పాలసీ డాక్యుమెంట్స్ లోని ఈ కమిషన్ ఏదైతే పే చేయబోతున్నారో అవి క్లియర్ గా పాలసీ హోల్డర్స్ కి డిస్క్లోజ్ చేయాలని కూడా IRDAI అయితే సజెస్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ పైన పే చేసేటువంటి కమిషన్ గానీ తగ్గినట్లయితే అది ఖచ్చితంగా పాలసీ బజార్ పైన అయితే ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. సో ఇదే గనక జరిగినట్లయితే ఆ టైంలో మనకి PB ఫిన్టెక్ స్టాక్ లో కొంత ప్రెషర్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ నిన్ననే రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు డీమర్జర్ రిలేటెడ్ గా వచ్చినటువంటి న్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన వెన్ విండ్ రిఫెక్స్ పవర్ లిమిటెడ్ వాళ్ళకి ఒక పవర్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వాళ్ళ పవర్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి విండ్ టర్బైన్ జనరేటర్స్ అండ్ ట్యూబులర్ టవర్స్ ని సప్లై చేసేందుకు గాను ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 475 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లోని 142 crores వర్త్ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2026 మార్చ్ కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ రిమైనింగ్ కాంట్రాక్ట్ ని 2027 మార్చ్ కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ విన్నారో ఇది రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళని 25th సెప్టెంబర్ అంటే రేపు వేరియస్ ఫండ్స్ అనలిస్ట్స్ అండ్ అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తో పాటు బ్రోకర్స్ కూడా మీట్ అవబోతున్నారు. ఆ మీట్ అవబోతున్నటువంటి వాళ్ళ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఇంతమంది అనలిస్టులతో వీళ్ళు ఒకసారి మీట్ అవుతున్నారు కదా. సో ఈ మీటింగ్ లోని డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ బిజినెస్ రిలేటెడ్ గా కావచ్చు, గ్రోత్ రిలేటెడ్ గా కావచ్చు, ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయో చూడాలి. సో ఇందులో కనుక డిక్సన్ టెక్నాలజీస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏమైనా గ్రోత్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, రేపు డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మొమెంటం కనపడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ యొక్క అడిషనల్ డైరెక్టర్ గా మిస్టర్ మహేష్ బాబు సుబ్రహ్మణ్యన్ గారిని అయితే వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. టోటల్ గా 3 years పీరియడ్ కి గాను ఈయనైతే అడిషనల్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. ఈ మహేష్ బాబు సుబ్రహ్మణ్యన్ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈయన ప్రీవియస్ గా అశోక్ లేలాండ్ వాళ్ళ స్విచ్ మొబిలిటీ ఉన్నది కదా, దీని యొక్క CEO గా పనిచేశారు అండ్ అలాగే మహీంద్రా ఎలక్ట్రిక్ లో కూడా పనిచేశారు. అంతేకాకుండా ఇండస్ట్రీలోని ఈయనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అడిషనల్ డైరెక్టర్ గా వీళ్ళు అపాయింట్ చేశారు కదా. సో ఇది ఒలెక్ట్రా గ్రీన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది కంపెనీ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనరల్లీ ఇటువంటి మార్కెట్ అయితే పాజిటివ్ గానే తీసుకుంటది. సో ఈయన ఇక్కడ నుంచి ఒలెక్ట్రా గ్రీన్ యొక్క గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పాలిస్టర్ ఫిల్మ్స్ అండ్ స్పెషాలిటీ ఫిల్మ్స్ తయారు చేసేటువంటి గర్వారే హైటెక్ ఫిల్మ్స్ వాళ్ళు మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్ లోని వీళ్ళ న్యూ PPF లైన్ లోనైతే ఈ రోజు నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా దీనికోసం అని చెప్పి వీళ్ళు 125 crores అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఈ PPF లైన్ 300 LSF per annum కెపాసిటీతో ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ కొత్త PPF లైన్ స్టార్ట్ అవడం ద్వారా వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐడియా ఫోర్స్ టెక్నాలజీ వాళ్ళు ఫస్ట్ బ్రిడ్జ్ INC అనేటువంటి ఒక కంపెనీతోని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి US లోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేయడం ద్వారా స్పెసిఫిక్ IF UAVs ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఇంకా దీని రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి రావాలి. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని బోత్ కంపెనీస్ 50% స్టేక్ అయితే హోల్డ్ చేయబోతున్నాయి. సో కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేయడం ద్వారా US లో కూడా ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళు డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇండియా యొక్క 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దీనిలో భాగంగా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ సపోర్ట్ రిలేటెడ్ గా అయితే వీళ్ళిద్దరూ వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళిద్దరూ కూడా లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దానికోసం అని చెప్పి కీ రోల్ ప్లే చేశారు. దీనిలో భాగంగా ఏరో స్ట్రక్చర్ మాడ్యూల్స్ నది కూడా వీళ్ళు సప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కి కూడా వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళ సపోర్ట్ అయితే చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీనిలో కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినట్లయితే ఇది L&T అండ్ BEL ఈ రెండు కంపెనీస్ కి కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుతోని ఒక MOU అయితే సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
మన కంట్రీలోని షిప్పింగ్ సెక్టర్ని అయితే చాలా స్ట్రాంగ్గా గ్రో చేయడానికి చూస్తున్నారు కదా. ఈ షిప్ రిపేర్ కావచ్చు, షిప్ బిల్డింగ్ కావచ్చు, వీటన్నిటి రిలేటెడ్గా షిప్పింగ్ కంపెనీస్ని అయితే గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్గా ఎంకరేజ్ చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్తో కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా అయితే షేర్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ షిప్పింగ్ సెక్టర్లో లాంగ్ టర్మ్లో గ్రోత్ ఏదైతే కనబడుతుందో దాంతో ఈ షిప్పింగ్ సెక్టర్లోని బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎంఈజీ కంపెనీ అయినటువంటి బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు మీకు మార్ఫీ రిచర్డ్స్ బ్రాండ్ ఉన్నది కదా, అదే వేరియస్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. లైక్ హెయిర్ డ్రైయర్స్ కావచ్చు, అండ్ గ్రైండర్స్, మిక్సర్స్, జ్యూసర్స్, ఇటువంటివి చాలానే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో ఈ కంపెనీకి చెందినటువంటి రైట్స్ అయితే వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మార్కెట్స్తో పాటు మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి వేరియస్ మార్కెట్స్ కోసం టోటల్గా ఎక్విజిషన్ అన్నది 146 crores అయితే జరగనున్నది. ఇంకా ఎక్విజిషన్ రిలేటెడ్గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఎక్విజిషన్ అనేది కంప్లీట్ అవుద్ది. నా ఎక్విజిషన్ చేయడం వల్ల బజాజ్ ఎలక్ట్రికల్స్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఈ మార్ఫీ రిచర్డ్స్కి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుని ఈ మార్కెట్స్ అన్నింటిలో కూడా సెల్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ బిజినెస్ అయితే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది లాంగ్ టర్మ్లోని బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా వర్క్స్ చేసేటువంటి దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ కేరళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు చెన్నై, బెంగళూరు అండ్ కేరళ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉన్నదో దాని డెవలప్మెంట్ రిలేటెడ్గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. టోటల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 1115 crores. కాకపోతే ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయింది కదా, దీనిలో వీళ్ళ షేర్ 74%, అంటే వీళ్ళకి 800 crores పైనే ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎంఈజీ కంపెనీ అయినటువంటి హెవెల్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ హెవెల్స్ లిమిటెడ్ వల్ల లాయిడ్స్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా, వీటిని ఇప్పుడు వీళ్ళు ఫ్లిప్కార్ట్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేయడం ద్వారా వేరియస్ అంటే ఇండియా వైడ్గా అన్ని మార్కెట్లో కూడా ఫ్లిప్కార్ట్ డెలివరీస్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి చాలామంది ఆన్లైన్లోనే వీళ్ళ రిఫ్రిజిరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిఫ్రిజిరేటర్స్ని ఆర్డర్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా వీళ్ళ సేల్స్ని పెంచుకోవడానికి వీళ్ళు చూస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.